హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా నేమ్ కొంచెం ఫ్యామిలీ. ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే ఐపీఎల్ 2025లో మొట్టమొదటి మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం రివ్యూలోకి వెళ్తే రెండు టీంల నుంచి అంటే కేకేఆర్ టీం నుంచి అలాగే ఆర్సీబీ టీం నుంచి కొత్తగా అయితే కెప్టెన్లు అయితే వచ్చారు. సో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రెహానే అండ్ ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్. ఇక టాస్ విషయానికి వస్తే ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ అయితే ఎంచుకుంది. ఓపెనర్గా డీకాక్ ఫెయిల్, కానీ డీకాక్తో వచ్చిన సునీల్ నారాయణ్ అలాగే కొత్త కెప్టెన్ అజింక్య రహానే వీళ్ళిద్దరూ కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేశారు. సో అలా బిల్డ్ చేయబట్టే టార్గెట్ అంత మాత్రమైనా రీచ్ అయింది. అంటే 175 టార్గెట్ రీచ్ అవ్వడానికి కారణం మెయిన్గా అయితే వీళ్ళిద్దరే. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ అందరూ చేతులెత్తేయడంతో కేకేఆర్ కథ 174 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక ఆర్సీబీ బౌలర్స్ విషయానికి వస్తే కృణాల్ పాండ్యా 3 వికెట్లతో అయితే విజృంభించి కేకేఆర్ పతనంలో మొట్టమొదటి భాగస్వామి అయ్యాడు. అలాగే కృణాల్ పాండ్యాకి తోడుగా హజల్వుడ్ 2 వికెట్లు తీసి కేకేఆర్ని 174 పరుగుల వద్దనే కట్టడి చేయడానికి కారణమయ్యారు. ఇక చూసుకుంటే 175 పరుగులతో బరిలోకి దిగిన ఆర్సీబీ ఎక్కడా తడబడకుండా ఆడి చివరకు విజయకేతనం అయితే ఎగరవేసింది. అలాగే 7 వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. కేకేఆర్ బౌలర్స్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సునీల్ నారాయణ్ వీళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆర్సీబీని ఈ బౌలర్స్ ఎక్కడా కూడా కట్టడి చేయలేకపోయారు. కేకేఆర్ ఫ్యాన్స్ వీళ్ళ మీద పెట్టుకున్న నమ్మకాన్ని గాల్లో అయితే కలిపేశారు. ఇక ఆర్సీబీ బ్యాటర్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ హీరో ఫిల్ సాల్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చిన ప్రతి బాల్ని బౌండరీకి అయితే తరలించాడు. అలాగే ఎప్పటిలాగే మన విరాట్ కోహ్లీ తన పవర్ చూపించి ఓపెనర్ పార్ట్నర్షిప్ 51 బంతుల్లో 95 పరుగులు చేసి వీళ్ళిద్దరూ ఆర్సీబీ విజయాన్ని దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత చివర్లో అయితే కెప్టెన్ రజిత్ పటిదార్ అలాగే లివింగ్ స్టోన్ వీళ్ళిద్దరూ కలిసి చేతులు కలపడంతో ఆర్సీబీ విజయం మరింత ఈజీ అయిపోయింది. సో ఫైనల్గా 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి విజయాన్ని అయితే సొంతం చేసుకుంది. మొత్తానికి ఆర్సీబీ ఐపీఎల్ 2025లో అయితే అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. కంగ్రాచులేషన్స్ టు ఆర్సీబీ. సో ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ మ్యాచ్ రివ్యూతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.